ఆదికాండము గ్రంథము 39వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో 23 వచనములు వ్రాయబడ్డాయి. యాకోబు కుమారుడు అయిన యోసేపు తన అన్నల యొక్క ఆగ్రహం చొప్పున వారు అతని పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించినందున ఇష్మాయేలీయులకు అమ్మబడి ఐగుప్తుకు కొనిపోబడ్డాడు. ఐగుప్తులో ఫరో రాజ సంరక్షక అధిపతి పోతీఫరు అను వ్యక్తికి యోసేపును ఇష్మాయేలు వ్యాపారస్తులు అమ్మివేశారు. ఈ అధ్యాయం ప్రారంభం అతడు ఐగుప్తు రాజ సంరక్షక సేనాధి అయిన పోతీఫరుకు అమ్మబడటంతో ప్రారంభమై అతని ఇంట దేవుడు యోసేపుకు తోడై ఉండి యోసేపును బట్టి పోతీఫరు ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు తోడై ఉండి యోసేపు చేతి ప్రతి పనిని సఫలం చేశాడు. అందుకే అతడు మొదట పరిచారకుడుగాను ఆ తరువాత విచారణకర్తగాను వర్ధిల్లాడు. పోతీఫర్ యోసేపు యొక్క సుగుణములను గమనించి దేవుని కృపను గమనించి తన ఇల్లంతటిలో ఉన్న సమస్తాన్ని అతనికి అప్పగించాడు. అతడు పై విచారణకర్తగా ఉండి ఆ ఇల్లంతటిని అభివృద్ధి చేస్తున్నాడు. యోసేపు రూపవంతుడు, సుందరుడు. పోతీఫర్ భార్య ఆమె యవనుడైనటువంటి యోసేపుపై కన్ను వేసింది. అతనిని పట్టుకొని తనతో శయనించమని మాట్లాడుతూ వచ్చింది. యోసేపు ఒప్పుకోలేదు. ఒక దినాన ఎవరూ లేని సందర్భాన పోతీఫర్ భార్య యోసేపును తనతో శయనించమని బలవంతము చేసినప్పుడు అతడు ఆమె చేతిలో తన పై వస్త్రాన్ని విడిచి వెలుపటికి పారిపోయాడు. ఆమె ఆ వస్త్రం తన యొద్ద ఉంచుకుని తన భర్త అయిన పోతీఫర్ వచ్చినప్పుడు, హెబ్రీయులలో ఒకడైన దాసుడిని నీవు తీసుకుని వచ్చావు, అతడు నన్ను అవమానపరచ ఉద్దేశించాడు, నేను బిగ్గరగా కేకలు వేస్తే పారిపోయాడని చెప్పింది. ఆమె బిగ్గరగా కేకలు వేసినప్పుడు వినిన సాక్ష్యం లేదు. అయినప్పటికీ ఆమె భర్త ఆమె మాట విని మిక్కిలి మండిపడి యోసేపును చెరసాలలో వేయించాడు. ఆ చెరసాలలో కూడా అతనిని దేవుడు తోడుగా ఉండి హెచ్చించాడు. ఆ చెరసాల అధిపతి అతనికి చెరసాలలో బాధ్యతలు కూడా అప్పగించాడు. దానిని బట్టి అక్కడ కూడా విచారణకర్తగా పనిచేస్తున్నాడు లోపట. అది రాజ ఖైదీలు ఉంచబడేటువంటి స్పెషల్ కైండ్ ఆఫ్ ప్రిజన్, ప్రత్యేకమైనటువంటి జైలు అది. అక్కడ ఉంచబడ్డాడు. యెహోవా అతడు చేసినదంతా సఫలం చేస్తున్నాడు. అతడు చెరసాలలో ఉన్నాడు. ఇదే సందర్భం ఇక్కడ మనకు 39వ అధ్యాయం వివరిస్తోంది. వచన ధ్యానం. మొదటి వచనం చదువుతున్నాను. తర్జుమాదారులైన సహోదరులు, నేను బైబిల్ చదువుతున్నప్పుడు మీ భాషలో బైబిల్ చదవండి. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును
రాజ సంరక్షక సేనాధిపతియును అయిన పోతీఫరా అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద నుండి అతనిని కొనెను. బానిస వ్యాపారం. ఈరోజు మనము నివసిస్తున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు ప్రతి దేశం స్వతంత్ర దేశమై రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకొని ప్రజల జీవన విధానానికి కావలసిన వృత్తులు, ఆ వృత్తులలో ఉన్నవారు ఏ విధంగా వేతనాలు పొందాలో ఏర్పాట్లు చేసుకున్నారు. ఆనాడు అలా కాదు. ఆ రోజులలో ఒక పురుషుడు తాను జీవించాలి అని అంటే ఎక్కడో ఒక చోట కొలువు చేయాలి. ఆ కొలువు చేసే చోట యజమానుని యొద్ద అతడు ఒప్పందం పడినట్లు అతడు కొనబడుట, అమ్మబడుట, ఉద్యోగము కొరకు అప్పగించుకొనుట అనే పద్ధతులు ఉండేటివి. ఒకడు సేవకుడుగా ఉండటకు ఇష్టపడినట్లయితే సంపూర్ణ దాసుడిగా ఉండి జీవితకాలము అతని యొక్క యోగక్షేమాలు, బాధ్యతలు తన యజమానికి అప్పగించుకునేటువంటి విధానం కూడా ఉండేది. వారి ద్వారా వచ్చిన సమస్తమైనటువంటి ఆస్తితో వారికి భద్రత. ఇప్పుడు ఉద్యోగులకు భద్రత ఎట్లాగో ఆ రోజుల్లో దాసులకు కూడా భద్రత ఉండేది. యజమానులు దాసులను ఎంత గౌరవంగా, అభిమానంగా, బాధ్యతగా చూచుకునేవారో యేసుక్రీస్తు ప్రభు కాలంలో జరిగిన సంఘటనలు మనకు తెలియచేస్తాయి. ప్రధాన దాసుడు వ్యాధిగ్రస్తుడై ఉంటే యజమానుడి దగ్గరుండి అతని బాగు కొరకు పడినటువంటి ఆవేదన, తీసుకున్న చర్యలు మనకు ఆశ్చర్యాన్ని ఇస్తాయి. కనుక ప్రతి సందర్భాన కూడాను కాలాలు ఏవైనా, ఈ కాలమైనా ఆనాటి కాలమైనా, మనుషులకు భద్రత అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయబడుతూ ఉండేది సత్యమే. ఆ రోజులలో బానిస వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇతర దేశాల నుండి వలస వచ్చినటువంటి వారిని, అపహరించి తేబడిన వారిని బానిసలుగా అమ్మేవారు. ఇష్మాయేలీయులు 20 వెండి నాణేలకు యోసేపును కొన్నారు. అతనిని ఐగుప్తు రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరుకు అమ్మారు. చూడండి, ఒక చోట కొనటం, ఒక చోట అమ్మటం. ఇప్పుడు మనం ఇలా కొనుగోలు పద్ధతులు మనకు కనిపిస్తున్నాయి ఈ మోడర్న్ డేస్లో కూడా. ఈ మోడర్న్ డేస్లో కూడాను ఎంప్లాయ్మెంట్ పేరిట అగ్రిమెంట్స్ చేసుకుంటున్నప్పుడు హైర్కి పర్చేజ్ చేస్తున్నట్లుగా కొంతమంది విద్యావంతులను, ఆటగాళ్లను నేటి సమాజంలో హైర్ చేస్తూ ఉండటం కనిపిస్తుంది. క్రికెట్లో ఐపీఎల్ అని ఉంది ఇండియాలో. ఈ ఐపీఎల్ లీగ్ మ్యాచెస్కి స్పోర్ట్స్ మెన్ని డబ్బిచ్చి కొనుక్కుంటారు యజమానులు. ఇట్లాంటి సిస్టమే ఆ రోజుల్లో కూడాను. కనుక తాను స్వతంత్రుడై ఉన్నప్పటికీ కూడా తాను ఉద్యోగ ధర్మం రీత్యా ఒక యజమానుని కింద పనిచేయాల్సిందే. ఆనాడు బానిసల వ్యాపారం జరుగుతున్న సందర్భాన ఈ సన్నివేశం సంభవించింది. పోతీఫరా యోసేపును కొనుక్కున్నాడు. యోసేపు అపహరించబడినటువంటి వ్యక్తి, బలవంతాన అమ్మబడి తీసుకుని రాబడినటువంటి వాడు. అయితే అన్నలు అతనిని తృణీకరించిన దేవుడు అతని పక్షంగా ఉన్నాడు. 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు, అందువలన యోసేపు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను.
ఒక ప్రాముఖ్యమైన సత్యం ప్రతి ఒక్క విశ్వాసి గుర్తించాలి. నీ వ్యక్తిగత జీవితంలో నీవే పరిస్థితుల మధ్య ఉన్నావో వాటి వలన నీవు భయపడవద్దు. అయ్యో నేను అపహరించబడ్డానే, అయ్యో నేను బలవంతంగా తీసుకొని పోబడ్డానే, అయ్యో నేను అమ్మబడ్డానే, మరోమారు అమ్మబడ్డానే అనే వాటి మీద యోసేపు మనస్సు అతడు పెట్టలేదు. అతని మనసు దేవునిపై ఆనుకొని ఉన్నది. కనుక పరిస్థితులను గూర్చి భయపడువాడు ఎన్నటికీ దేవుని బిడ్డ కాలేడు. ఎందుకంటే మనకు దేవుడు తోడుగా ఉంటాడు. మన దేవుడు మన పరిస్థితులను తన చేతులలోనికి తీసుకుంటాడు. తీసుకొని తాను వాటిని ఆపరేట్ చేస్తాడు. చేసి మనలను సౌఖ్యంగా ఉంచుతాడు. మనలను రుజువు చేస్తాడు. మనకు కావలసినటువంటి శాంతిని ఆయన అనుగ్రహిస్తాడు. సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడు. పేరు ప్రతిష్టలను ఆయన అనుగ్రహిస్తాడు. అది మనలను బట్టి సంభవించేది కాదు. యోసేపు ఎక్కడకు వెళుతున్నా కూడా అక్కడ వారి దయ అతని మీదకు వచ్చేటట్లు దేవుడు మారుస్తున్నాడు. ఇష్మాయేలీయులు అతనిని జాగ్రత్తగా ఐగుప్తుకు చేర్చారు. దేవుని సంకల్పం ఏమిటో తెలుసునా? యోసేపు ఐగుప్తుకు వెళ్ళుట దేవుని సంకల్పం. ఇది యోసేపు ఎప్పుడు గమనించినాడో తెలుసునా? యాకోబు మరణించిన తరువాత అన్నలు యోసేపు మనపై పగబట్టి మనల్ని చంపుతాడేమో అని అందరూ కట్టగట్టుకుని వెళ్ళి అతని పాదాల మీద పడి ఆ దినాన్ని మరిచిపోమని బ్రతిమలాడితే యోసేపు వారితో చెప్పిన మాట, మీరు నన్ను ఈ విధంగా చేశారని బాధపడవద్దు. ఎందుకంటే మనము జీవించున్నట్లు దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. మీరు మీ పిల్లలు బ్రతికేటట్లుగా దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి మీకంటే పంపాడు. ఆ తర్వాత మిమ్మల్ని కూడా తీసుకొచ్చాడు వివిధ పరిస్థితుల ద్వారా అని చెప్పాడు. కనుక ఇష్మాయేలీయులు ఐగుప్తుకు యోసేపును తీసుకెళ్ళినా, ఇష్మాయేలీయులు ఐగుప్తులో ఫరో రాజ సంరక్షక సేనాధిపతి ఫొతేఫరకు యోసేపును అమ్మివేసినా, యోసేపు అతని భార్య వలన పీడించబడి చెరసాలకు వెళ్ళినా, మీరు చూడండి సీక్వెన్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ హిజ్ లైఫ్ ఇన్సిడెంట్స్, అతని జీవితంలో సంభవిస్తున్న వ్యతిరేక కార్యాలన్నీ అతనిని దైవ చిత్తం నెరవేర్పు వైపు నడిపిస్తున్నాయి. బీ బ్రేవ్ మై ఫ్రెండ్స్. ధైర్యముగా ఉండండి నా ప్రియ స్నేహితులారా. మన జీవితంలో నడిపించబడుతున్న అనుభవాలు దైవ చిత్తం వైపు మనల్ని నడిపిస్తాయి. నేనెందుకు పుట్టాను, నేనేం చేయాల్సి ఉంది, నేనేం సాధించాల్సింది ఉంది అనేది నేను ప్రణాళిక చేసేది కాదు, నా దేవుడు ప్రణాళిక చేసేది. కనుక లోకము దాని పరిస్థితులు నాకు ఎంత వ్యతిరేకంగా లేచినా నా దేవుడు వాటిని తనకు అనుకూలమైనవిగా మార్చుకోగలిగిన శక్తిమంతుడు. యెహోవా అతనికి తోడై ఉండెను అనియు, అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలము చేసెను అనియు అతని యజమానుడు చూచాడు. ఇట్ ఈస్ ద సైన్. లోకంలో నిన్ను గమనిస్తున్న వాళ్ళు ఉంటారు, ఇది నువ్వు మర్చిపోవద్దు. యోసేపును ఫొతేఫర గమనిస్తున్నాడు. అతడు చేస్తున్నవన్నీ సఫలమవుతున్నాయి. అతనిని ఒక పరిచారకుడుగా నియమించటానికి అతడు ఇష్టపడ్డాడు. చూడండి, దాసుడు నుంచి పరిచారకుడు లెవెల్ అంటే కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నాడన్నమాట. తన అంతరంగిక పరివారంలోనికి అతన్ని అనుమతిస్తున్నాడన్నమాట. అతని క్యారెక్టర్ని గమనించాడు అని మనం తెలుసుకోవాలి. యోసేపు సుగుణాల రాశిగా ఉంటాడు.
గుణవంతుడిగా కనిపించాడు. దేవుడు అతనికి తోడుగా ఉండటమే కాదు, అతనికి ఏ పని చెప్పినా అందులో సఫలత కనిపిస్తోంది, నిపుణత కనిపిస్తోంది. అంతే, అతన్ని పరిచారకుడిగా నియమించుకున్నాడు. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. గమనిస్తున్నారా? యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ నమ్మకత్వం కనిపిస్తోంది. యజమానుల నమ్మకానికి పాత్రుడవుతున్నాడు యోసేపు. ఇవాళ చాలామంది యవ్వన బిడ్డలు అపనమ్మకంగా ఉంటున్నారు. ఒక వ్యక్తి ఒక యవ్వనుణ్ణి నమ్మాలి అనంటే అతనిలో ఉండవలసిన ప్రధాన లక్షణం నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. దేవుడు నమ్మకస్తులను ప్రేమిస్తాడు, యథార్థవంతులను ప్రేమిస్తాడు, నీతికి కట్టుబడిన వాడిని ప్రేమిస్తాడు. ఈ గుణాలు బాల్యము నుండే తల్లిదండ్రులు తమ యవ్వన బిడ్డలకు నేర్పాలి. యాకోబు ఇంట యోసేపు సత్య ప్రమాణాలను నేర్చుకున్నవాడుగా కనిపిస్తాడు. తనకు కలిగిన అంతటినీ పోతీఫర యోసేపు చేతికి అప్పగించాడు. చీఫ్ మేనేజర్గా ఆ ఇంటికి మారిపోయాడు యోసేపు. యవ్వనుడే, చిన్నవాడే, 17 సంవత్సరాలప్పుడు అమ్మబడ్డాడు. అంటే 18th ఇయర్ నుంచి అతడు ఆ ఇంట ఉంటే షార్ట్ పీరియడ్లో అతడు గమనించబడ్డాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా యోసేపు యొక్క సద్గుణములు ఆ ఇంట బయలుపడ్డాయి. దేవుడు అతనికి తోడుండుట ఆ ఇంటి వారిని ఆశ్చర్యపరిచింది. ఆ యజమానుడు అతనిని అందరికీ పైగా హెచ్చించి తన పై విచారణకర్తగా పెట్టుకున్నాడు. 5వ వచనం, అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను యోసేపును విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని, దయచేసి అండర్లైన్ చేసుకోండి, నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యోసేపు తండ్రి యాకోబు అతని యొక్క మేనమామ మరియు పిల్లనిచ్చిన మామ అయిన లాబాను ఇంట ఉన్నప్పుడు లాబానును ఇంటిని యెహోవా యాకోబును బట్టి ఆశీర్వదించాడు. అందుకే లాబాను యాకోబుతో పలుమార్లు చర్చలు జరిపి తన మందల మీద యజమానిగుండమని కోరుకున్నాడు. ఇక్కడ పోతీఫరు ఇల్లు కూడాను యోసేపు ఎప్పుడైతే పై విచారణకర్త బాధ్యతలు తీసుకున్నాడో ఆ తక్షణమే దేవుని యొక్క దయ ఈ పోతీఫర ఇంటి మీదకు దిగి రావటం ప్రారంభమయ్యింది. మీకు ఒక విషయం తెలుసునా? నీవు నిజమైన విశ్వాసివైతే నీవు పనిచేస్తున్న స్థలములో నీ యజమానునికి నీవు దీవెనగా మారతావు. నిన్ను బట్టి నీ యజమానుడు దీవించబడుతున్నాడు అనే సత్యము నీ యజమానుడు తప్పక గుర్తించున్నట్లుగా నీ దేవుడు చేస్తాడు. అనేక ఉదాహరణలు అనేక మంది జీవితాల్లో ఈ సాక్ష్యాలు ఉన్నవి. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. చూడండి, పొలములో కానీ ఇంటిలో కానీ పోతీఫరకు కలిగిన సమస్తం ఏదైతే యోసేపుకు అప్పగించబడిందో దాని అంతటి మీద యెహోవా యొక్క ఆశీర్వాదం నిలబడింది. బైబిల్ గ్రంథంలో ఫిలిస్తీయులు తీసుకుని పోయిన మందసాన్ని వెనక్కి తెచ్చుతూ ఉండగా దావీదు
ఉజ్జా చేయి చాచి జారి పడుతున్న మందసాన్ని పట్టుకోబోతే దేవుడు అతను మొత్తాడు, చనిపోయాడు. దావీదు మందసాన్ని ఇంటికి తేటానికి భయపడి ఆ మందసాన్ని ఒబేదెదోము అనే వ్యక్తి ఇంట ఉంచాడు. అతడు గిత్తీయుడు. ఈ ఒబేదెదోము ఇంట ఉంచినప్పుడు 3 మాసములు ఆ ఇంట మందసం ఉండగా ఆ ఇంటిని యెహోవా ఆశీర్వదించాడు. 3 months 3 నెలలే. ఆ మాట దావీదుకు తెలుపబడింది. దేవుని మందస్సము ఉండుట వలన ఓబెదెదోము దీవించబడ్డాడని ఎరిగి దావీదు మందసాన్ని యెరూషలేముకు తీసుకుని వెళ్ళాడు. గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి ఎచ్చట ఉంటుందో అచ్చట ఆశీర్వాదం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలే ఆశీర్వాదంగా మారుతారు. దేవుని సన్నిధి వారికి తోడుండటం వలన ఆ పనులు ఫలిస్తాయి. ఆ పనులు ఫలిస్తాయి. ఇది వాస్తవం. 6వ వచనం, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించాడు. తాను ఆహారము తినుట తప్ప మరి తనకు ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడు, సుందరుడు. ఫతేఫరా భోజనం చేయటం మినహా ఇతర లావాదేవీలు, జమా లెక్కలు అన్నీ కూడా యోసేపే చూసుకునేటట్లుగా అప్పగించేసేసాడు. మీరు గమనించండి, ఫరో ఇంట కూడా ఇదే సంభవించింది. ఫరో కూడా తన దేశ బాధ్యతను అప్పగించాడు. ఇక్కడ మీరు ఒక సత్యాన్ని గుర్తించాలి. కొంచెములో నమ్మకముగా ఉన్నవాడిని అత్యధికమైన వాటి మీద నియమిస్తానని ప్రభువు చెప్పాడు. ఫతేఫర్ ఇంట నమ్మకముగా ఉన్న యోసేపును దేవుడు ఆ దేశమంతటికి కూడాను యజమానునిగా హెచ్చించాడు, ప్రధానిగా హెచ్చించాడు, పై విచారణకర్తగా దేశం కొరకు హెచ్చించాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు, అత్యధికమైన దాని మీద దేవుడు అతనిని హెచ్చించాడు. ఫతేఫర్ ఏ విధంగా తనకేమున్నదో పట్టించుకోలేదో ఫరో కూడా తన రాజ్యమంతటిని తెచ్చి యోసేపు చేతిలో పెట్టాడు. కారణము నమ్మకత్వము. నమ్మకత్వము, మాట ఇచ్చి నెరవేర్చే సుగుణము, మాట తప్పని నైజము, అబద్ధమాడని గుణము, ఇవి అతనిని పైకి తీసుకొని వచ్చాయి. అటు తర్వాత చూడండి, 7వ వచనంలో యోసేపునకు ఒక శోధన ప్రారంభమైంది. దేవుని దీవెన నీవు పొందుతున్నప్పుడు అపవాది మౌనముగా ఉండడు. నీకు కీడు కలుగునట్లు, నీవు కీడులో పడునట్లు నిన్ను శోధిస్తాడు. అదే సంభవించింది యోసేపునకు. యోసేపు సుందరుడు, యోసేపు రూపవంతుడు, యోసేపు గుణవంతుడు. ఏవైతే అతనికి భౌతికంగా మెరిట్స్ ఉన్నవో అవి అతడు శోధించబడటానికి కారణంగా అపవాది ఎంచుకున్నాడు. అపవాది యొక్క శోధనలు చాలా బలీయమైనవిగా ఉంటాయి. వాటిల్లో ఒక లాభప్రాప్తి ఉన్నదనే భ్రమ కలిగించేవిగా ఉంటాయి. మరలా చెబుతాను, వినండి. యోసేపును తనతో శయనించమని పిలుపునిస్తున్నది అతని యజమానుని భార్య. సాధారణంగా వంకర మనస్తత్వం ఉన్నవాడి ఆలోచన యజమానుని భార్యయే రహస్యంగా తనదైతే ఉన్నదంతటి మీద తను ఇంకా గొప్పగా దానిని అనుభవించవచ్చు అనుకుంటాడు. అది అక్రమ జీవితం కలిగిన వాని అక్రమ ఆలోచన. కానీ ఇక్కడ యోసేపు పట్ల కాదు. దేవుడు తనకిచ్చిన దానిని
నీతితో దానిని నెరవేర్చాలనుకునే మనస్తత్వం గలవాడు. ఆమె అతనిని శోధిస్తూ వచ్చింది, తనతో శయనించమని చెబుతుంది. అయితే అతడు ఒప్పుకొనలేదు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, యవన కాలమును బట్టి నిన్ను ఎవనిని తృణీకరించకుండా చూసుకోమన్నాడు పౌలు తిమోతి గారిని. యవనస్తుడైనటువంటి యోసేపు తన ఇంద్రియ నిగ్రహాన్ని ఇక్కడ ప్రదర్శించాడు. ఆమె శోధిస్తున్నప్పుడు ఆ శోధనలో పడకుండా శరీరాన్ని జయించిన వానిగా కనబడుతున్నాడు. ఎథిక్స్ కలిగిన వాడిగా కనబడుతున్నాడు. అతడు ఒప్పుకొనలేదు. నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని అతడు నాకు అప్పగింపక ఉండలేదు. ఇల్లంతటినీ అప్పగించాడు, కానీ నీవు అతని భార్యవు కనుక నిన్ను నాకు అప్పగించలేదు. లిమిటేషన్స్. ప్రతి వ్యక్తి తన యొక్క హద్దులు తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి తన బాధ్యతలు తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి తన యొక్క సరిహద్దులు తెలుసుకోవాలి. అప్పుడే అతని జీవితం ప్రామాణికంగా ఉంటుంది. చూడండి, ఆమెతో మాట్లాడుతూ నిన్ను తప్ప సమస్తం నాకు అప్పగించాడు. అవగాహన కలిగిన జీవితం జీవిస్తున్నాడు యోసేపు. మరియు అతని మాటలు గమనించండి. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము ఎట్లు కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఈ శోధన ఒక రోజుతో ముగిసిపోలేదు, అది కంటిన్యూ అవుతూ వస్తోంది. ఆమె మాటలాడుటతో ఆ శోధన ప్రారంభం చేశాడు అపవాది. మాటలాడుట, మాట వినుట, మాట కొనసాగించుట, వీటితో ఆ శోధన ఉధృతమయ్యింది. కనుక వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము దేవుని యొక్క మాట వలన కలుగుతుంది. విశ్వాసము వలన పాపమును జయిస్తాం మనం. కనుక నీ వినికిడి దేవుని మాట కొరకై ఉండినప్పుడే నీవు జయిస్తావు. అనగా దేవుని మాటకు నువ్వు లోబడినప్పుడే నీకు అపవాది వినిపించే ఏ విధమైన దైవ వ్యతిరేకమైన కార్యము నుండి అయినా నీవు తప్పించుకోగలుగుతావు. యోసేపు అదే చేశాడు. అతని అవగాహన ఏమిటంటే, నేను ఎట్లు ఈ ఘోరమైన దుష్కార్యం చేస్తాను. కార్యమునకు దుష్కార్యమునకు వ్యత్యాసం తెలుసుకోవాలి. యవనస్తుడు వచ్చినదే అవకాశమని వినియోగించుకొని తనను పాడు చేసుకోలేదు. అక్కడ తనను పవిత్రంగా ఉంచుకునేటట్లు చూసుకుంటున్నాడు. తన పరిశుద్ధతకు భంగం కలగకుండా అతడు కాపాడుకుంటున్నాడు. తన శరీరము అపవిత్రపడకుండా, మైలపడకుండా అతడు కాపాడుకుంటున్నాడు. అపవాది కలిగించే ప్రతి దురాశను మనం జయించాలన్నప్పుడు దేవుని నీతి మన జీవితాల్లో శాశ్వతంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుతూ వస్తోంది, కానీ ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఆ స్థలంలో ఉండటానికి కానీ ఆవిడతో మాట్లాడటానికి కానీ అవకాశాలు ఇవ్వటం మానేశాడు. ప్లీజ్ రిమెంబర్, ఒక శోధన నీకు వస్తోంది అంటే దానిని నువ్వు అలౌ చేస్తేనే, దానిని ఎదిరిస్తే అది నీ యొద్దకు రాదు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. యాకోబు పత్రికలో ఈ మాట వ్రాసింది. అపవాదిని ఎదిరించాలి, దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి.
యోసేపు అదే చేస్తున్నాడు. దేవునికి లోబడ్డాడు, శోధనను ఎదిరించాడు. ఆమె దినదినము మాట్లాడుతూ వచ్చిన అతడు ఆమెతో మాట్లాడుటకు కానీ, ఆమెతో ఉండుటకు కానీ, ఆమెతో శయనించుటకు కానీ ఒప్పుకున్నవాడు కాడు. యవనస్తుడైనప్పటికీ యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని వాక్యములో వ్రాయబడినట్లున్నా కూడా ఇతడు తొట్టిల్లకుండా కాపాడే దేవుణ్ణి నమ్ముకున్నాడు. అట్లుండగా ఒకనాడు పెద్ద ప్రమాదం వచ్చింది. అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇంటి మనుషులలో ఎవ్వరూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనించుము అని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. శోధనా స్థలములో నిలువక వివేకము కలిగి ఆ స్థలము నుండి దూరంగా పారిపోయాడు. 1వ సంకీర్తన అదే చెప్పాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక. అర్థమవుతుందా? నడువక, నిలువక, కూర్చుండక దూరంగా వెళ్ళాలి. శోధనా స్థలంలోనే నిలిచి ఉండిపోతే దహించబడతావు, పతనమవుతావు, పడిపోతావు. ఆ స్థలము నుండి, ఆ వ్యక్తుల నుండి దూరముగా వెళ్ళాలి. అదే ప్రిన్సిపల్ యోసేపు పాటించాడు. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని పోవుట ఆమె చూచింది. ఆ ఇంటి మనుషులను పిలిచి, చూడండి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయును మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనించాలని వాడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసితిని. చూడండి, మనకు బైబిల్ గ్రంథం ద్వితీయోపదేశకాండం చెబుతున్నది ఏమిటంటే, మోషే గారు ఒక కన్యక పొలములోనికి వెళ్ళినప్పుడు ఆమెను ఎవరైనా పట్టుకొని శయనిస్తే ఆమె కేకలు వేయని కారణము చేత వ్యభిచరించిన ఇరువురిని కూడా రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు. ఒకవేళ ఆమె కేకలు వేసినట్లయితే ఆమెను చరిచిన వ్యక్తి జరిమానా కట్టి వివాహం చేసుకోవాలి అని చెప్పాడు. చూడండి, వ్యభిచారము అనే నేరము జరిగినప్పుడు రాళ్లతో కొట్టి చంపటం అనేటువంటిది చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఆదికాండం 38వ అధ్యాయంలో తామారును కూడా చంపాలి అనే ఆజ్ఞ యూదా ఇచ్చినట్లుగా చూస్తాం. ఆమె గర్భవతి అని, జారత్వం వల్ల గర్భవతి అయిందని సమాచారం విన్నప్పుడు. కనుక సెక్షువల్ డిఫైల్మెంట్, శారీరక పరమైనటువంటి సంబంధాల వల్ల కలుగు అపవిత్రతలను చాలా తీవ్రమైన వాటిగా ఎంచేవారు. కనుక ఆమె, అతడు నన్ను పాడు చేయటానికి ప్రయత్నించాడు, నేను బిగ్గరగా కేకలు వేశాను, అతడు పారిపోయాడు, ఇదిగో రుజువు, అతని వస్త్రం నా చేతిలో ఉండిపోయింది అని ఎప్పుడైతే చుట్టూతో మనుషులకు చెప్పిందో, ఇక 15వ వచనం, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచి తప్పించుకుని పోయి బయటికి పారిపోయాడని వారితో చెప్పింది. అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రం తన దగ్గరే ఉంచుకుంది. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పింది, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రం నా యొద్ద విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. బిగ్గరగా కేకలు వేసింది ఈవిడ పొలంలో ఉండి కాదు, ఇంట ఉండి. ఒక యజమానురాలు ఇంట ఉండి బిగ్గరగా కేక వేస్తే సమీపంలో ఉన్నటువంటి సేవకురాండ్రు పరిగెత్తుకొస్తారు కదా. మరి అలా ఎందుకు జరగలేదు ఈ సన్నివేశంలో? అసలు ఆవిడ బిగ్గరగా కేక వేసింది ఎక్కడ? అతడు తప్పించుకొని వెళ్ళినాక కుట్ర చేసి కేకలు వేసి పనివాని పిలిపించుకొని ఉండాలి. ఆమె పగ తీర్చుకుంటారు. నీతిమంతుడైనటువంటి యోసేపు
తనకు నమ్మి ఇల్లంతటినీ అప్పగించిన పొతీఫరు ఎదుట అతడు నిలవాల్సి వచ్చినప్పుడు దోషిగా చిత్రీకరించింది ఆమె. కాబట్టి యజమానుడు భార్య మాటే విన్నాడు. నీ దాసుడు నన్ను ఇట్లు చేసినని తన భార్యతో తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతను పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడు చెరసాలలో వేయించాడు. అక్కడ అతడు చెరసాలలో ఉండెను. యోసేపు చెరసాలకు పంపించబడ్డాడు. యోసేపు నీతిని కాపాడుకున్నాడు. యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. యోసేపు జవాబుదారీతనంగా ఉన్నాడు. యోసేపు ఏ తప్పిదము చేయలేదు, అయినను చెరసాలకు వెళ్ళాడు. ఏం నేర్చుకోవాలి మనం? మన పరిస్థితులు మనకు వ్యతిరేకంగా సంభవించినప్పుడు మౌనముగా ప్రభువును ప్రార్థించుట మనం నేర్చుకోవాలి. యోసేపు చెరసాలకు పంపబడినప్పుడు చెరసాల అధిపతికి యెహోవా కటాక్షం కలిగించాడని వ్రాస్తున్నాడు. అయితే యోసేపునకు యెహోవా తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాలధిపతికి కటాక్షం కలిగించినందున యోసేపును అతడు హెచ్చించాడు. పొతీఫరు ఇంటిలో హెచ్చించబడిన యోసేపు చెరసాలలో కూడా హెచ్చించబడుతున్నాడు. అతని సద్గుణములను అతడు కొనసాగించాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు గనుక ఆ చెరసాలధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉన్నాడు. అతనికి ఏ పని అయితే అప్పగించాడో ఆ పని చేయుటలో ఎప్పుడు సఫలమవుతూ వస్తున్న యోసేపును ఎన్నడూ లెక్క అడిగిన వానిగా లేడు చెరసాలధిపతి. అతడు ఆ చెరసాలను గూర్చి యోసేపు నేను ఈ ఇంటికి వచ్చి అనే పదాన్ని వాడతాడు. చెరసాల అతనికి ఇంటిగా మారునట్లుగా యోసేపుకు దేవుడు కృప చూపించాడు. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏమిటి? నీవే స్థలములో ఉన్నావు ముఖ్యం కాదు. నీవే పరిస్థితుల మధ్య చిక్కుపడ్డావు ముఖ్యం కాదు. నీ ప్రవర్తన ఎట్లున్నది? నీవెవరిని దేవునిగా కలిగి ఉన్నావో అదే ముఖ్యం. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమయ్యేటట్లుగా చేశాడు. యెహోవా అతడు చేయునది సఫలమగునట్లుగా చేశాడు. చెరసాలను దేవుడు అతనికి ఇంటిగా మార్చాడు. చూడండి, ఆదికాండము 40వ అధ్యాయము 14వ వచనంలో చెరసాలను ఇంటితో పోల్చి మాట్లాడుతున్నాడు. ఈ ఇంటి నుండి నన్ను బయటకు రప్పించు అని చెప్పి యోసేపు మాట్లాడుతున్న మాటలలో ఉన్నది. చెరసాలను ఇంటి వలె మార్చాడు. అపరిచితులను సహచరులనుగా మార్చాడు. యోసేపు ఎక్కడ ఉన్నా ఒంటరిగా లేడు. అందరి యొక్క దయను సంపాదించుకుంటూ అందరికీ తలలో నాల్క వలె తయారయ్యాడు. ఇక మనం 39వ అధ్యాయం ముగించుకుందాము. యోసేపును దేవుడు సఫలము చెందేటట్లుగా ఆశీర్వదించాడు. నీ పరిస్థితులు ఎటువంటి శోధనల గుండా వెడుతున్నా, నీ పరిస్థితులు ఎటువంటి వికృతమైనవిగా కనబడుతున్నా, నీ దేవుడు నీకు తోడుండగా నీ భద్రత, క్షేమము చెక్కు చెదరవు.